హలో పీపుల్, వెల్కమ్ టు గుల్టేపురం. నా పేరు రామ్ వెంకట్ శ్రీకర్. ఇప్పుడే లెనిన్ మూవీ చూసొస్తున్నాను. 8 AM షో మల్లికార్జునాలు చూసా. హౌస్ఫుల్ అనుకుంటా. ప్యాక్డ్ థియేటర్, సింగిల్ స్క్రీన్. సినిమా డైరెక్ట్ చేసింది మురళీ కిషోర్ గారు. ఆయన ఇంతకుముందు వినరో భాగ్యము విష్ణు కథ అనే మూవీ తీశారు. ఆ సినిమా బాగుంటుంది. అది నాకు ఇష్టమైన సినిమా. ఎందుకంటే మంచి ఒక ఆప్టిమిజం ఉంటుంది ఆ సినిమాలో. పాజిటివ్గా చూస్తుంది ఆ సినిమా. సొసైటీని, పీపుల్ని, పాజిటివిటీని కొంచెం ఎంకరేజ్ చేసే సినిమా అది ఒక రకంగా. లెనిన్ వచ్చేసరికి కంప్లీట్లీ ఇట్లా ఫ్లిప్. ఎందుకంటే దీంట్లో గ్రేనెస్ అనేది చాలా ఎక్కువ. నాకు సినిమాలో నచ్చిన కొన్ని విషయాల్లో అది కూడా అదేంటంటే చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. లైక్ మీ ట్రైలర్ చూస్తుంటే లెనిన్, భారతి వీళ్ళిద్దరు మెయిన్ క్యారెక్టర్స్ కదా. వీళ్ళు తప్ప మిగిలిన ప్రతి క్యారెక్టర్ వాళ్ళ చుట్టూ ఉండేది ట్రైలర్ లో కూడా ఉంటుంది డైలాగ్. సో ఇప్పుడు నేను కొత్తగా చెప్పే ఈ స్పాయిలర్ ఏం కాదు. ఇది రంగులు మార్చడం అనేది ఒకటి ఉంటుంది కదా. గ్రే క్యారెక్టర్స్ ఎక్కువ ఉండడము, కొంచెం డార్క్ జోన్ లోకి వెళ్ళిపోద్ది సినిమా. అది ఇంట్రెస్టింగ్ గా ఉండింది ఆ ప్లే అనేది. బట్ అది కంప్లీట్ గా 100% వర్కౌట్ అయిందంటే దానికి నేను వస్తా. బట్ ఫస్ట్ ముందు నచ్చిన చెప్పేస్తున్నా కాబట్టి. నచ్చిన ఇంకో విషయం ఏంటంటే రైటింగ్ లో చూసుకుంటే మనం ఎప్పుడు అనుకుంటుంటాం కదా, యాక్టివ్ ప్రొటాగనిస్ట్, ప్యాసివ్ ప్రొటాగనిస్ట్. స్టోరీ అనేది ప్రొటాగనిస్టే నడుపుతున్నాడా, హీరోయే కథని నడుపుతున్నాడా ముందుకి, అతను చేసే పనులనే కథ ముందుకెళ్తుందా, లేకపోతే జరుగుతున్న స్టోరీకి, జరుగుతున్న సిచ్యువేషన్స్ కి ప్రొటాగనిస్ట్ రియాక్ట్ అవుతున్నాడా అనేది. లెనిన్ ఆ రకంగా చూసుకుంటే సెకండ్ కేటగిరీలో పడే కథ. ఇది కూడా నాకు నచ్చిన ఒక ఆస్పెక్ట్ సినిమాలో. ఏంటంటే ఒక పాయింట్ తర్వాత హీరో చేతుల్లో ఏది ఉండదు. ఇట్ బికమ్స్ బియాండ్ ప్రొటాగనిస్ట్ కంట్రోల్. సో అది కూడా నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. బట్ నాకు సినిమాతో ఉన్న మెయిన్ ఇష్యూ ఏంటంటే, ఇప్పుడు ఒక కథలో చాలా పొటెన్షియల్ ఉండి అది చాలా ఇంపాక్ట్ ఇవ్వగలిగే సినిమాగా మారే స్కోప్ ఉండి కూడా అది ఆ లెవెల్ రీచ్ అవ్వకపోతే వచ్చే డిసప్పాయింట్మెంట్ ఉంటుంది కదా. దట్ ఈస్ బిగ్గర్ డిసప్పాయింట్మెంట్ దెన్ వాచింగ్ అన్ అవుట్ రైట్ బ్యాడ్ ఫిల్మ్. అండ్ నాకు లెనిన్తో ఉన్నది ఆ డిసప్పాయింట్మెంట్. అదేంటంటే ఈ సినిమా ఏదైతే ఉందో, ఈ స్టోరీ ఏదైతే ఉందో, ఇది యాక్చువల్లీ చాలా పెయిన్ఫుల్ స్టోరీ, చాలా పెయిన్ ఉన్న స్టోరీ. ఏ రకంగా చెప్పచ్చు అంటే, ఇప్పుడు రాజమౌళి గారు బాహుబలి సినిమా గురించి మాట్లాడుతూ ఒక ఇంటర్వ్యూలో, మొన్న ఎపిక్ రిలీజ్ అయింది కదా, ఇంటర్వ్యూలో ఒక మాట అంటారు. అదేంటంటే అమరేంద్ర బాహుబలి చనిపోయే సీన్ ఉంది కదా, దట్ ఈస్ సచ్ అ సాడ్ మూమెంట్ కదా. ఎందుకంటే ఆ మూమెంట్ లోనే అమరేంద్ర బాహుబలి అనే క్యారెక్టర్ రిలీజ్ అవుతున్నాడు. నా చుట్టూ ఉండే వాళ్ళందరూ ఎవరెవరైతే నేను నా వాళ్ళు అనుకున్నానో ఒక్కరు కూడా నా కోసం నిలబడలేదు, అందరూ నన్ను బ్యాక్ స్టాప్ చేశారే అనేది. అది ఎంత పెయిన్ఫుల్ పాయింట్ కదా. లైక్ బాహుబలి గ్రాండ్నెస్ అది ఇది అది వదిలేస్తే, బట్ ద డ్రామా ఇట్ ఈస్ అల్టిమేట్ కదా. వాట్ దట్ క్యారెక్టర్ ఈస్ ఫీలింగ్ దేర్ అనేది. ఎగ్జాక్ట్ గా కాదు, నేను జస్ట్ రెఫరెన్స్ చెప్తున్నాను. లెనిన్ కూడా అటువంటి ఒక డ్రామా మీద నడిచే స్టోరీ. బట్ ఆ పెయిన్ ఏదైతే ఉందో, ఆ క్యారెక్టర్ గోత్రూ అయ్యే పెయిన్ ఏదైతే ఉందో, అది ల్యాండ్ అవ్వాల్సినంత గట్టిగా, అది ఇవ్వాల్సినంత ఎక్కువ పంచ్ ఎందుకు ఇవ్వదంటే, గ్రే క్యారెక్టర్స్ వరకు ఉన్నారు ఓకే, బట్ ఆ క్యారెక్టర్స్ అన్ని చాలా టెంప్లేట్ క్యారెక్టర్స్ లాగా అనిపిస్తాయి. ఏ ఒక్క క్యారెక్టర్ కి డెప్త్ ఉండదు. ఇన్ఫర్మేషన్ ఉంటది, ఈ క్యారెక్టర్ ఇస్ ఇలా ఫీల్ అవుతుంది. ఆ క్యారెక్టర్ కి ఈ క్యారెక్టర్ కి ఈ రెండు క్యారెక్టర్లు ఉంటాయి అనుకోండి, ఆ రెండు క్యారెక్టర్ల మధ్య ఈక్వేషన్ ఏంటి అని డైలాగుల ద్వారా, ఒక సీన్ ద్వారానో చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు తప్ప అది ఎక్కడా కూడా స్ట్రాంగ్ గా మన చేత ఫీల్ చేయించదు సినిమా. అందుకే క్యారెక్టర్స్ అన్ని కూడా డెప్త్ లేకుండా చాలా సర్ఫేస్ లెవెల్ క్యారెక్టర్స్ లాగా ఉంటాయి. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ విత్ లెనిన్. అంటే ఏవేవి క్యారెక్టర్స్ అంటే, ఇప్పుడు ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ లైక్ శివాజీ గారు ప్లే చేసిన పేరు 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 గుర్తొచ్చే ఆ టైం, యతిరాజ్ అనే క్యారెక్టర్ కానివ్వండి, లేకపోతే ఈశ్వరీరావు గారు ప్లే చేసిన క్యారెక్టర్, ఆ ఫ్రెండ్ ఎవరైతే ఉంటారో సినిమాలో వసంత్ అనే క్యారెక్టర్, ఇంకొక ఎమ్మెల్యే ఉంటాడు, అట్లా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. కానీ అవన్నీ కూడా వెరీ నార్మల్ స్టాక్ క్యారెక్టర్స్ ఇన్ టిపికల్ కమర్షియల్ ఫిల్మ్ లాగా అనిపిస్తాయి తప్ప ఆ క్యారెక్టర్స్ కి ఉండాల్సిన డెప్త్, కథలో ఇంపార్టెంట్ క్యారెక్టర్సే, బట్ ఆ క్యారెక్టర్స్ కి ఇవ్వాల్సిన స్ట్రెంగ్త్ ఉండదు. ఈ క్యారెక్టర్స్ కాకుండా ఇంకా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయన్నమాట. లైక్ శత్రు యాక్టర్ ఉంటారు కదా, ఆయన ప్లే చేసిన ఒక క్యారెక్టర్, బ్రహ్మాజీ గారు ప్లే చేసిన ఒక క్యారెక్టర్, ఇవన్నీ ఎందుకు ఈ క్యారెక్టర్ కి మన ప్రొటాగనిస్ట్ మీద ఇంత పగనో వాట్ ఎవర్, ఎందుకు ఇంత, లైక్ వై అది చెప్తారు. కానీ వాళ్ళు అంత ఇంటెన్స్ గా పగబట్టడానికి అక్కడ అక్కడ అంత సీన్ ఎస్టాబ్లిష్ అయినట్టు ఉండదు. ఒక విలన్ లేకపోతే రెండు విలన్ ఉండడం కాదు, మన సినిమాలో ఇంకా ఎంత ఎక్కువ విలన్స్ ఉంటే అంత డ్రామా అనుకున్నారేమో. ఈ సగం మంది అంటాగనిస్టులకి హీరోతో ఏంటి ప్రాబ్లం అనేది అంత స్ట్రాంగ్ గా రిజిస్టర్ అవ్వదు. ఉంటే ఏదో మాట చెప్పి వదిలేయడమే అంతే. అదే అండి నాకు బిగ్గెస్ట్ ప్రాబ్లం లెనిన్తో. అదర్వైజ్ నేను చెప్తున్నా కదా, ఈ స్టోరీ యాక్చువల్లీ మరి వాళ్ళు అనుకున్న స్టోరీ అనుకున్నట్టు వచ్చిందా, లేకపోతే ట్రాన్స్లేషన్లు ఏమన్నా మారినాయా, ఇంపాక్ట్ నాకు తెలియదు. కానీ దిస్ ఈజ్ అ వెరీ 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 పెయిన్ఫుల్ స్టోరీ. ఆ పెయిన్, ఆ సాడ్నెస్, ఆ హార్డ్ హిట్టింగ్ నేచర్ ఏదైతే ఉందో, అది
ఒక లెవెల్ వరకే ట్రాన్స్లేట్ అవ్వగలిగింది. కంప్లీట్‌గా ట్రాన్స్లేట్ అవ్వలేదని నేను అనను. ఎందుకంటే సెకండ్ హాఫ్‌లో దేర్ ఈస్ సాలిడ్ 20-25 మినిట్స్ సీక్వెన్స్ వేర్ అదే ఆ రంగులు మారాయన్నారు కదా! క్యారెక్టర్స్ రివీల్ అయ్యేది అది అన్‌ప్రెడిక్టబుల్‌గా ఏం లేదు మళ్ళీ. డిస్పైట్ థాట్ ఆ అట్మాస్ఫియర్ సెట్ చేయడము అదంతా ఒక 20-25 మినిట్స్ స్ట్రెచ్ ఇన్ ద సెకండ్ హాఫ్ మెయిన్ ఇన్సిడెంట్ జరిగేది. దట్ ఈస్ బిల్ట్ వెరీ వెల్, దట్ ఈస్ డన్ వెరీ వెల్, దట్ ఈస్ ఆల్సో షాట్ నైస్లీ అండ్ అక్కడ ఎంగ్రాజింగ్ గా ఉంటుంది సినిమా. ప్లస్ ఎంత రైటింగ్ అంబిషియస్ గా ఉండడానికి కొన్ని చోట్ల ట్రై చేసినప్పటికీ కొన్ని చోట్ల చాలా కన్వీనియంట్ రైటింగ్ ఉంటుంది. ద వీకెస్ట్ పాయింట్ నాకు రైటింగ్ లో ఎక్కడ అనిపించింది అంటే సెకండ్ హాఫ్ లో ఒక క్యారెక్టర్ తన స్కీముల్ని జస్ట్ ఇట్లా ఇంకో క్యారెక్టర్కి చెప్తుంటే ఆ పర్సన్ వినేసేయడం. దిస్ ఈస్ వెరీ, అది నాకు చాలా లేజీ రైటింగ్ టెక్నిక్ అనిపిస్తుంది. ఎందుకంటే జస్ట్ ప్లాట్ ముందుకు జరగడానికి చేసినట్టు ఉంటది. కాబట్టి కొన్ని చోట్ల ఆ రైటింగ్ కూడా చాలా వీక్ గా అనిపించింది. అండ్ ఆ పెయిన్ ట్రాన్స్లేట్ అవ్వలేదు అన్నా కదా. దానికి ఇంకొక రీజన్ ఏంటంటే, ఇప్పుడు జనరల్ గా మనం ఏదైనా సినిమా తీసుకున్నా, లెన్ గురించి మాట్లాడట్లేదు, వేరే ఏదైనా సినిమా తీసుకోండి. హీరో ఉన్నాడు, హీరోకి ఆప్తులు లైక్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఎవరన్నా వాళ్ళకి ఏదైనా చెడు జరిగింది, వాళ్ళు చనిపోయారు అనుకోండి, మనకు బాధ వేయాలి కదా, బాధ వేస్తుంది కదా. ఎందుకు బాధ వేస్తుంది అంటే హీరోకి వాళ్ళకి ఉన్న బాండ్ అనేది కాస్త ఎస్టాబ్లిష్ అయినప్పుడు, అరే హీరో జీవితంలో ఉన్న ఒక మంచి ఫ్రెండ్ పోయాడే, అరే ఒక అన్న పోయాడే అని ఫీలింగ్ కలుగుతుంది కదా. వాళ్ళతో ఒక్క సీను ఒక్క ఇది కూడా లేనప్పుడు జస్ట్ ఏదో పేరుకి ఇతనున్నాడు అని జస్ట్ అటెండెన్స్ చేసినట్టు క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసి తర్వాత క్యారెక్టర్కి ఏదైనా అయితే అది మనల్ని ఎలా కదిలిస్తుంది, హౌ విల్ ఇట్ మూవ్స్, అది ఎమోషనల్లీ కుదరదు కదా. సో ఆ రకంగా కూడా లెనిన్లో ఈక్వేషన్ క్యారెక్టర్కి, మెయిన్ క్యారెక్టర్కి ఆ చుట్టూ ఉన్న వాళ్ళ క్యారెక్టర్కి సరిగ్గా ఆ బాండింగ్ అనేది సరిగ్గా ఎస్టాబ్లిష్ అవ్వకపోవడం కూడా ఒక పెద్ద ప్రాబ్లం. ఐ జెన్యూన్లీ విష్ ఈ లెనిన్ అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో అది మిగిలిన క్యారెక్టర్స్తో, ఎస్పెషల్లీ తనకి క్లోజ్గా ఉన్న క్యారెక్టర్స్తో ఇంటరాక్ట్ అయ్యే సీన్స్ కానీ ఇంకా ఎక్కువ ఉంటే మేబీ రాసుకున్నారేమో, అది ఫైనల్ ఫిల్మ్లో అయితే లేవు. మెయిన్ క్యారెక్టర్స్తో కూడా ఇంటరాక్షన్ అనేది ఉండదు. ఇప్పుడు మీరు ఇందాక అన్నదానికి రాజమౌళి గారి సినిమాతో కంపారిజన్ ఏంటి అని అంటే, నేను స్పెక్టాకిల్ అవేం ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. డ్రామానే కదా, డ్రామా అనేది రైటింగ్ లెవెల్లోనే ఉంది కదా. సో స్ట్రాంగ్ డ్రామానే ఎక్స్పెక్ట్ చేశాను నేను. సో అది స్కోప్ ఉన్నప్పటికీ పెద్దగా కుదరకపోవడమే నాకు డిసప్పాయింట్మెంట్. అవుట్రైట్ బ్యాడ్ ఫిల్మ్ అయితే కాదు, బట్ నాకు పెద్దగా మూవ్ చేయలేదు అనే ఫీలింగ్, ఒక అన్ఫుల్ఫిల్లింగ్ ఫీలింగ్ అదే ఉండింది లెనిన్ తర్వాత కూడా. యా, అంతే ఫర్ నౌ. థ్యాంక్ యూ.